హాయ్ నమస్తే అండి. వెల్కమ్. దిస్ యువర్ మహేష్ వైజాగ్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కట్టండి, కామెంట్ చేసేయండి. బిగ్ బాస్ 9 ఇప్పుడే లైవ్ ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు చూశాను. అందుకే మిడ్ డే ఏం జరిగిందో చెప్పాలని వచ్చానండి. ఓకే, మధ్యాహ్నం ఇవాళ మార్నింగే ఒక మంచి సాంగ్తో స్టార్ట్ అయిన తర్వాత ఒక డిస్కషన్ జరిగిందండి. ఫ్లోరా షైనీ గారు వాష్రూమ్ క్లీనింగ్ నేను చేస్తున్నాను కాబట్టి అక్కడ ఎటువంటిదైనా ఐటమ్స్ మీది మీరు ఉంటే తీసేసుకొని వెళ్ళిపోండి. ఒకవేళ అక్కడ ఏదైనా ఐటెం నేను చూసినా కూడా అది షాంపూ అయినా బ్రష్ అయినా సోప్ అయినా ఎటువంటిదైనా మీద ఏదైనా చూశాను అంటే నేను డస్ట్బిన్లో వేసేస్తాను అని చెప్పేసి ఫ్లోరా షైనీ గారు చెప్పారండి. చెప్పిన వెంటనే డస్ట్బిన్లో వేసేయడం ఎందుకు, ఆ పక్కన పెట్టేయచ్చు కదా అని చెప్పేసి రీతూ చౌదరి గారు చెప్పారండి. రీతూ చౌదరి గారు చెప్పింది కరెక్టే. రీతూ చౌదరి చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్టే. డస్ట్బిన్లో పడేయకుండా అక్కడ పెట్టేయమని చెప్పింది. ఆ ఫ్లోరా షైనీ చెప్పింది ఏం తెలుసా, అక్కడ పెట్టకుండా మీరు చూసుకోండి, అక్కడ పెడితే నేను పడేస్తాను అని చెప్పింది ఆమె. మీరు అక్కడ పెట్టకుండా ఉంటే చాలు కదండి రీతూ చౌదరి గారు. అంతేనండి, ఇంకేం చెయ్యక్కర్లేదండి. మీరు అక్కడ పెట్టొద్దండి. ఫ్లోరా షైనీ గారు చెప్పిన దాంట్లో నాకు కొంచెం నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటిని చేస్తున్నాము అంటే ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలండి. ఇంటిని శుభ్రంగా చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము అంటే పద్ధతి కాదు కదా. చేసినప్పుడు కూడా బాధ వేస్తుంది. ఆమె ఎంతని కష్టపడుతుంది. అది ఫ్లోరా షైనీ గారు చేసింది. ఇవాళ సంజన గారు ఒక గేమ్ ప్లే చేద్దాం అనుకున్నారు. క్యాప్టెన్గా ఒక గేమ్ ప్లే చేద్దాం అనుకున్నారు. ఆ గేమ్ ఏంటి అంటే షిఫ్టింగ్స్. ఒకళ్ళ పొజిషన్ ఇంకోళ్ళ పొజిషన్ ఇంకోళ్ళకి ఇద్దామని అనుకున్నారు. అదేంటి, అసిస్టెంట్గా రితు చౌదరి గారు వర్క్ అవ్వట్లేదు, సో అసిస్టెంట్గా ఇంకెవరికైనా పెట్టాలి అనుకుంటే అప్పుడు సుమన్ శెట్టి అన్న ఏమన్నాడు, సుమన్ శెట్టి నేను చేస్తానని చెప్పి సుమన్ శెట్టి డైరెక్ట్గా వచ్చి నేను అసిస్టెంట్గా చేస్తానని చెప్పి, లేదు మీరు ఎలా చేస్తారు, మీ మీద బాంబు పేల్చి వెళ్ళారు కదా, అది మీరు చెయ్యాలి. ఒకవేళ ఇది కూడా చేస్తే డబల్ వర్క్ అవుతుంది, అది మీరు డైరెక్ట్గా ఇది క్లీనింగ్ చేయాలి, దాంతోపాటు అసిస్టెంట్ కుక్ కూడా చేయాలి అని చెప్పేసి చెప్పారు. అది ఎలాగవుతుంది, నేను ఒకటే చేస్తానంటే లేదు బాంబు అనేది ఏదవుతుంది, నేను క్యాప్టెన్ని అని సంజన చెప్పి, నేను క్యాప్టెన్ని, నేను ఏం చెప్తే అదే చేయాలి. అంటే మీరు బాంబు క్యాన్సిల్ చేస్తున్నారా అని చెప్తే క్యాన్సిల్ చేస్తానంటే అదే ఎలాగవుతుంది, అలా క్యాన్సిల్ చేయకూడదు, మీరు అది ఏం చెప్తే అదే చేయాలి. వాళ్ళు డైరెక్ట్గా మీకు బాంబు వేశారు కాబట్టి ఆ బాంబు మీరు క్లియర్గా చేయాలి అని చెప్పి సుమన్ శెట్టికి అందరూ చెప్పారు. అయితే ఫైనల్గా డిసిషన్ ఏంటి అంటే రీతు చౌదరి తప్పుకుంది అసిస్టెంట్ కుక్గా, సుమన్ శెట్టి వచ్చారు. ఇమాన్యుల్ ఏమన్నాడంటే ఎప్పుడు క్లీన్ చేసినా ఇది ఇలాగే ఉంటుంది, లేదంటే ఉండట్లేదు, సో మనము క్లీనింగ్ డే బై డే పెట్టుకుందాం, అంటే ఈరోజు క్లీన్ చేసామంటే మరుసటి రోజు క్లీనింగ్ అనే ఆపేద్దాం, సో దానిది బెస్ట్ కదా అని చెప్పేసి చెప్పారండి. సో ఇది కొంచెం బాగా వచ్చింది. బాగా వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఇమాన్యుల్ చెప్పినట్టు డే బై డే క్లీనింగ్ అనేది వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి ఏమన్నాడంటే సరే నేను డే బై డే క్లీనింగ్ కాబట్టి కుకింగ్ అసిస్టెంట్గా ఉంటాను, అలాగే డే బై డే ఇమాన్యుల్ చెప్పింది దానికి కూడా వెళ్తాను, డబల్ వర్క్ చేస్తానని సుమన్ శెట్టి ఒప్పుకున్నాడు. ఇక్కడ కుకింగ్ సీనియర్ కుక్గా తనుజ ఉండనని చెప్పింది. నేను ఉండలేను సీనియర్ కుక్గా అంటే సుమన్ శెట్టి ఉన్నాడని కాదు, తనుజ ఫస్ట్ నుంచే వద్దంటాను. సో తనుజ ప్లేస్లోనేమొచ్చేసి ఇంకెవరు వెళ్తారు అంటే ఫ్లోరా షైన్ వెళ్తారు అని చెప్పారు. ఫ్లోరా షైన్ అంటే సంజనకు పడదు కాబట్టి తనుజ నువ్వు ఆలోచించు, నువ్వు వంట బాగా చేస్తావు, ఇంకా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటే ఈమెకి ఫ్లోరా షైన్ మీద ఎంత కక్ష ఉందో అవన్నీ చూపిస్తుంది. అంటే ఫ్లోరా షైనీ గారు ఇన్వాల్వ్మెంట్ కుకింగ్లో ఉండకూడదు అనేది ఆ ఉద్దేశం. సో ఫైనల్గా ఫ్లోరా షైనీ గారు అక్కడ వాష్రూమ్కే పరిమితం అయ్యారు. ఇక్కడ తనుజ ప్లేస్లోనే వచ్చింది మన రాము రాథోడ్ వచ్చాడు. రాము రాథోడ్ ప్లేస్లోకి తనుజ వెళ్ళింది. అంటే క్లీనింగ్ అనేది సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుల్ అండ్ అసిస్టెంట్ కుక్ సుమన్ శెట్టి అండ్ రాము రాథోడ్, వాషింగ్ ఏమో మన తనుజ అండ్ ఫ్లోరా షైన్ డైరెక్ట్ వాష్రూమే, అంతే. ఇవి ఇలా షిఫ్ట్ అయింది. ఇది జరిగింది మొత్తానికి. ఇది జరిగినప్పుడు శ్రీజ మధ్యలో కొన్ని డిస్కషన్స్ చెప్తున్నప్పుడు నేను చెప్తూ వెళ్ళాలంటే నీ గోళ్ళకి ఎవరు తట్టుకోలేరమ్మా అని సంజన అనగానే శ్రీజకి నేనే ఒకటి చెప్పేస్తాను, నీ గోళ్ళకి మేము తట్టుకోలేమన్నట్టు చిన్న డిస్కషన్ జరిగింది. సంజన అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది ఈరోజు డిస్కషన్ జరిగింది. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయిపోయిందండి. ఏంటనుకుంటున్నారు, సూపర్ నామినేషన్స్. తనుజ రాగానే ఇద్దరికి నామినేట్ చేసింది అన్నాను.
తనుజ రాగానే ఇద్దరికి నామినేట్ చేసింది అన్నాను. అది ఎవరెవరు? మన హరీష్ అండ్ ఫ్లోరస్ అయింది. వాళ్ళ టాపిక్స్ బాగానే ఉంది. కానీ వచ్చాడు నెక్స్ట్ మన లాజికల్ బాస్ పేరు ఎవరో తెలుసు కదా, మనీష్. భరణి గారికి పాయింట్స్ మీద పాయింట్స్. అసలు నాకు భరణి గారు ఇక్కడ నచ్చిన విషయం ఏంటి తెలుసా అండి? అరే ఫ్లోర్ మీదకి వచ్చినప్పుడు ఇదే పాయింట్ 100 సార్లు అందరూ ఎత్తుతున్నారు. ఫ్లోర్ మీదకి వచ్చినప్పుడు అతను ఒక చైన్ పట్టుకొని వచ్చాడు. ఆ చైన్ పట్టుకొని దాని పాయింట్ మీద ఎక్కువ నామినేట్ చేస్తున్నారు. ఎందుకు నామినేట్ చేస్తున్నారో నాకు తెలియట్లే. అసలు పాయింటే కాదు. నాకు తెలిసిన మనీష్ మర్యాదగా ఉంటే మంచిది. అతను గేమ్ చూపించట్లే, లాజికల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అది లాజికే కాదు. ఈ లాజిక్లో వెళ్తే మనీష్ మర్యాద గేమ్ ఆడలేడు. మనీష్ మర్యాద గేమ్ అస్సలు నాకైతే నచ్చలే. మనీష్ మర్యాద గేమ్ ఎలా ఉంది అంటే డామినేటెడ్గా చూపిస్తున్నాడు, చాలా డామినేట్గా చేస్తున్నాడు. భరణి గారు అయితే చాలా ఓపికని తన పేషెన్స్ని భరిస్తూ నామినేట్ అయ్యాడు. ఎన్నో మాటలు చెప్తున్నాడు. ఎన్ని మాటలు అంటే తన ఇష్టం వచ్చిన మాటలు చెప్పుకుంటూనే వెళ్తున్నాడు. ఇలా విధంగా చెప్పుకుంటూ పోతుంటే ఒక డిస్కషన్లోని మీరు భరణి గారు కామనర్స్ని ఒకలాగా సెలబ్రిటీస్ని ఒకలాగా చూస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా మనీష్ మర్యాద చెప్పగానే కామనర్స్ ఒకలాగా అప్పుడు భరణి ఏమని చెప్పాడంటే సెలబ్రిటీస్ ఒకలాగా కామనర్స్ ఒకలాగా చూడట్లేదు. ఎవరికి తక్కువ కాదు ఇక్కడ, అందరికి ఎక్కువ. ఎవరు చిన్నపిల్ల కాదు. సుమన్ శెట్టి గారు మూవీస్ చేసి వచ్చారు. ఇమాన్యుల్ పెద్ద స్టేజ్ హీరో. అలాగే రితు చౌదరి చాలా ప్రోగ్రామ్స్ చేసి వచ్చింది. అలాగే తనూజ ఎన్నో సీరియల్స్ యాక్ట్ చేసి వచ్చింది. ఇన్ని సీరియల్స్ ఇంతమందికి మేము చెప్పుకోలేము కదా. ఎవరికి వాళ్ళకు ఉన్న వాళ్ళే. కానీ ఇక్కడ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. మేము ఎవరికి తక్కువ చేయట్లేదని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. చైన్ కోసం కూడా క్లియర్గా ఒక మాట చెప్పాడు. నేను స్టేజ్ మీద ఉన్నాను అంటే ఆ బాక్స్లో ఉన్న చైన్ వల్లనే ఇద్దరి వల్ల నేను ఇంతవరకు వచ్చాను అని చెప్పి భరణి అంత క్లియర్గా చెప్పాడు. ఇద్దరి వల్ల నేను బిగ్ బాస్ వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాను, కానీ లోపల జరిగిన డిస్కషన్ మీకు తెలియదు. చాలా నాకు ఒప్పించారు, మీరు చైన్ వేసుకొని వెళ్ళండి, లేదంటే మీరు వెళ్ళొద్దు అని చెప్పారు. నేను వెళ్ళను అంటే ఫైనల్గా మీరు ఆ చైన్ చూపించండి అని చెప్తే ఆ చైన్ లోపల చూపించి ఇక్కడ మన నాగార్జున గారి ముందు చూపించి తర్వాత బిగ్ బాస్లోకి ఎలా అయ్యారు అతను. అది జరిగింది అక్కడ. బిగ్ బాస్లోకి ఎలా అయ్యారు అతను. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను నేను, బిగ్ బాస్లోకి ఎలా అవ్వడానికి ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎవరు ఈజీగా రారు. అతను ఒక మాట చెప్పారు, ఎవరు ఈజీగా రారు. నేను కాదు, అతను కూడా చెప్పారు అన్నమాట, ఎవరు ఈజీగా రారు. నేను వచ్చే ముందు కూడా డెమన్ పవన్తో పుషప్స్ చేసి వచ్చాను. సేమ్ నా ఏజ్ అతను కాకపోయినా అతను నాకు ఒక క్వశ్చన్ అడిగారు బయట. మీరు యంగ్స్టర్స్ వెళ్ళి పోటీ చేస్తున్నారు కదా, పోటీ పడగలరా అని అడిగారు. డెమన్ పవన్ తోని నేను పుషప్స్ చేసి ఇక్కడికి వచ్చాను. అన్ని గట్స్ పెట్టుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. సో అలాంటి టాలెంట్తో నేను వచ్చాను. అందరు టాలెంటెడ్ పీపులే ఇక్కడ, ఎవరికి తక్కువ కాదని చెప్పాడు. అయినా మనీష్ మర్యాద ఒక ఇలా ఒక డిఫరెంట్ యాంగిల్స్తో నవ్వుకుంటున్నాడు. అంటే ఎలా చెప్తున్నాడు అంటే తనే ఇంగ్లీష్ మాట్లాడేటట్టు మిగతా వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇది మంచిది కాదు. నాకు తెలిసినంత కామనర్స్ లా కాదు, సెలబ్రిటీస్ లా కాదు. మనీష్ మర్యాద గేమ్ అయితే అస్సలు బాగాలేదు. మనీష్ మర్యాద ఎలా ఉన్నాడు అంటే నేనే హీరో, నేనే బిగ్ బాస్, నేను చెప్పిందే మీరు అందరూ వినాలి, అవి అందరూ హీరో అన్నట్టుగా చేస్తున్నాడు. అసలు గేమ్ ఏం ఆడుతున్నాడో తెలియదు. ఫుల్ డామినేట్ చేస్తున్నాడు అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎలిమినేట్ చేయాలా ఉంచాలా అనేది మీ ఇష్టం, మీ బాధ మీరు పరండి ఓటింగ్స్ వేసేసి. కానీ నేను మనీష్ మర్యాదకైతే ఎంతగా సపోర్ట్ చేయను. కారణం ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళాలి, కానీ ఐఎమ్ ద లాజికల్ ఫెలో అన్నట్టుగా ఇతను మూమెంట్స్ కూడా ఏదో మైకిల్ జాక్సన్ అటు ఇటు తిరుగుతుంటాడు. అదైతే నాకు తెలిసి చూసే వాళ్ళకి నచ్చట్లేదు. లైవ్ చూస్తే నాకు అస్సలు నచ్చట్లా. ఏదైనా 24 hours లైవ్ చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి యాజ్ బిగ్ బాస్ రివ్యూవర్గా నేను చెప్పుకుంటున్నాను. ఇంత కష్టపడి మేము రివ్యూస్ చెప్తున్నామంటే ఒక పర్సన్కి అనే కాదు, అందరు పర్సన్స్ని కవర్ చేయాలి ఎవరెవరు ఏం చేస్తున్నారని. కానీ ఇతను ఒక్కడే ఒక డిఫరెంట్గా కనబడుతున్నాడు. ఇప్పుడు హరీష్ గారు ఉన్నారు, ఒక హెల్పింగ్ నేచర్ అందరికీ చేస్తున్నారు. ఇతను వే ఎలా ఉంది అంటే ఇతను బయట ఎంటర్ప్రీనర్ అయినా ఏదైనా అది అనవసరం మనకి. బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఒక పర్సన్ అతను ఓటింగ్స్ చేస్తేనే మనలాంటి వాళ్ళు ఓటింగ్స్ చేస్తేనే అతను ఉంటాడు అంతే. కానీ అతని గేమ్ మీకు నచ్చుందో లేదో తెలియదు, కానీ నాకైతే నచ్చట్లేదు అబ్బా. ఇక నెక్స్ట్ ఇలా రీతు చౌదరి భరణికి నామినేట్ చేశాడు. ఇద్దరికి నామినేషన్స్ నచ్చలేదు. ఫైనల్గా బిగ్ బాస్ వాళ్ళిద్దరికీ పసుపు కలర్ రాయించేసి కూర్చోబెట్టాడు. ఇక నెక్స్ట్ మనం వచ్చింది రామురాతోడు వచ్చాడు, పవన్ కళ్యాణ్కి నామినేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గేమ్ కూడా ఏది లేకపోయినా తన బిల్డప్ మాత్రం హై లెవెల్కి వెళ్ళిపోతుంది.
అసలు కామనర్ శ్రీజాత అమ్ము కానీ, ప్రియా కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మనీష్ మర్యాద కానీ ఏం ఆడుతున్నారు అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. కామనర్స్ మీరు సపోర్ట్ చేద్దాం రా స్వామి మేము అనుకుంటుంటే మీరు ఎలా చేస్తున్నారంటే మేమే తోపు అన్నట్టుగా చేస్తున్నారు. మాకు ఇంకా తోపులు ఎవరు లేరు అన్నట్టుగా మీరు చేస్తున్నారు. మీరు ఇలా ఉంటే గేమ్ చూడబోద్దు వేయట్లేదు సీరియస్గా. నెగిటివ్ రివ్యూస్ రావడానికి బిగ్ బాస్ కారణం ఓన్లీ కామనర్స్ మీరు బాగుండాలి, మీరు గేమ్ బాగా ఆడాలని మేము అనుకుంటున్నాం. అంతేకాని మీ బిగ్ బాస్ చెప్పిన రూల్స్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోకుండా కాళ్ళ మీద కాలు వేసేసుకొని ఎవరు లోపల రమ్మన్నాడు, మీరు ఎవరు, అది బిగ్ బాస్ హౌస్లోకి ఓనర్స్ ఉండాలి, టెనెంట్స్ రాకూడదు కదా. కానీ వీళ్ళకి ఇంప్రెస్ చేస్తూ రావచ్చు కదా, ఆ ఇంప్రెషన్స్ అనేది మీరు తెచ్చుకోవాలి. అంతేగాని మనం చెప్పిందే వేదం ఇక్కడ అన్నట్టుగా మీరు ఉంటే ఏది చూడబోదేయట్లే. సో ఇది జరిగింది ఈరోజు. ఇంకా చాలామంది నామినేట్ అయ్యారు ఆల్రెడీ. మీకు ఇంకా లిస్ట్ కావాలంటే ఆల్రెడీ ప్రీవియస్ లిస్ట్ పెట్టాను, చూసుకోండి ఒకసారి. నా యూట్యూబ్లోకి వెళ్ళి ఆ వీడియో ఒకసారి చూడండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మనం చెప్పేదని నిజాలే, అబద్ధాలు ఉండవు. కామెంట్ చేయండి, లైక్ అండ్ కిందన సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్బుతో తోమిన సబ్స్క్రైబ్ చేసేయండి. కొంచెం ఈ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే థ్యాంక్ యూ, బాయ్.